మన ప్రభువును ప్రియరక్షకుడు నేను యేసుక్రీస్తు నామంలో ఈ వాగ్దాన సందేశాన్ని ఆలకిస్తున్న మీకు, ఈ వాగ్దాన సందేశ కూడికకు కూడి వచ్చిన మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, అందరికి వందనములు, స్తోత్రాలు. రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా హల్లెలూయా అని చెప్పండి. ప్రభు మిమ్మల్ని అందరినీ సియోన్లో నుంచి ఆశీర్వదించును గాక. ఆమేన్. పగలు ఎండ దెబ్బ, రాత్రి వెన్నెల దెబ్బ అయిన నీకు తగలకుండా నేను కాపాడుతానని ప్రభు వాగ్దానం చేసినట్లుగా ఈ భయంకరమైన మండుటెండలో ఎలాంటి ఎండ దెబ్బ, వడదెబ్బ, ఏ గాయము కూడా మీకు తగలకుండా ఈ మాసమంతా ప్రభు మీకు తోడైండును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి లేవియా కాండము 26వ అధ్యాయం 12వ వాక్యం నేను చదువుతున్నాను, మీరు గమనించండి. నేను మీ మధ్య నడిచేదను, మీకు దేవుడనై ఉందును, మీరు నాకు ప్రజలై ఉందురు. నేను మీ మధ్య నడిచేదను, నేను మీ మధ్య నడిచేదను. చెప్పండి ఆ మాట, వాగ్దానం. అందరు నోరు తెరిచి చెప్పండి గట్టిగా. ఈ వాగ్దానాన్ని మనం గమనిస్తే దేవుడు ఏమి కోరుకుంటున్నారు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. నీతో సన్నిహితంగా, చాలా చేరువగా నీతో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మన మధ్యలో ఉండాలని, మన మధ్యలో ఆయన నివసించాలి అని కోరుకుంటున్నాడు. ఈ వాగ్దానంలో నువ్వు గ్రహించాల్సింది ఏంటిది అని అంటే, నీకు దగ్గరగా ఉంటాను, నీకు చేరువగా నేను ఉంటాను, నేను నీతో నివాసం చేస్తాను అని నీకు ఒక హామీని, నీకు ఒక భరోసాని, నీకు ఒక ధైర్యంతో కూడినటువంటి వాగ్దానాన్ని ప్రభు నీతో చేస్తున్నాడు. ఆయన నీతో ఉండి, నీ మధ్యలో, నీ కుటుంబం మధ్యలో ఆయన ఉండి ఏం చేస్తారు అని అంటే, నీకు దిశ నిర్దేశం చేస్తాడు. నీతో ఉండి నువ్వు ఎటు నడవాలో, ఎలా నడవాలో, ఏ దిశగా నడవాలో దిశానిర్దేశాన్ని ఆయన నీకు చేస్తాడు అనని ఈ వాగ్దానం తెలియచేస్తుంది. బైబిల్లో ఉన్న వాగ్దానాలలో అత్యంత సన్నిహితమైన వాగ్దానాల్లో ఇది ఒక వాగ్దానం. ఆయన పిల్లలకు, ఆయన ప్రజలకు ఆయన అత్యంత సమీపంగా, చాలా దగ్గరగానే ఉంటారు, ఆయన సన్నిహితంగా ఉంటారు అని చెప్పే వాగ్దానాలలో ఇది ఒక వాగ్దానం. ఇంకా ఈ వాగ్దానానికి ఉన్న ప్రత్యేకత ఏంటి అని అంటే, నీ మీద దేవునికి ఉన్న ఒక ప్రత్యేకమైన శ్రద్ధని, నీ మీద దేవునికి ఉన్నటువంటి వ్యక్తిగత ప్రేమని, ఆయనకు నీ మీద ఉన్నటువంటి శ్రద్ధని నొక్కి చెప్తున్నటువంటి వాగ్దానంగా ఈ వాగ్దానం ఉంది. ఏమని వాగ్దానం చేస్తున్నాడు ఆయన? నేను, చెప్పండి, నోరు తెరిచి చెప్పండి గట్టిగా, నేను మీ మధ్య నడిచేదను. స్తోత్రం కలుగునుగాక. ఆయన ప్రజలు అంటే నీవు ఆయనకు విధేయుడు అయితే, నీవు ఆయనకు విధేయురాలివైతే, నీ కుటుంబం మధ్యలో ఆయన తన అద్భుత కార్యాలను చేస్తాడు అని చెప్పడానికి ఈ వాగ్దానం ఈ మాసంలో ప్రభు ఇచ్చారు. గడచిన నెలలో వాగ్దానం నా విషయంలో నెరవేరటం నేను చూశాను. ఏ జన్మలోనైనానో ఎక్కడైనానో చేయబడని అద్భుతమును నీ ప్రజలందరి ఎదుట నేను చేస్తాను అని వాగ్దానం చేశారు. అసలు ఆ వాగ్దానం ప్రభు ఎట్లా ఇచ్చారు అనేది మీకు చెప్పడం నేను మర్చిపోయాను. మార్చి నెల ఆఖరిలో చివరి తేదీలలో నాకు ఒక దర్శనం. నేను కొంతమంది సేవకులు కలిసి ఒక దారిలో నడుచుకుంటూ వెళుతున్నాం. అట్లా ఆకాశం వైపు చూస్తే ఆకాశంలో ఇంద్రధనస్సు ఒకటి కనబడుతుంది, రెయిన్బో. ఆ ఇంద్రధనుస్సు కనబడగానే నాతో పాటు ఉన్న సేవకుని పిలిచి, ఇదిగో ఇదిగో చూడండి, ఆకాశంలో ఇంద్రధనుస్సు వచ్చింది. ఇప్పుడు కూడా లైవ్లో కూడా నేను ఆకాశంలో ఇంద్రధనుస్సు వస్తే చాలా సంబరపడిపోతాను. అది దేవుని నిబంధన అని ఆదికాండంలో రాస్తుంది కదా. ఇక దైవ సేవకులతో చెప్తున్నాను, అదిగో ఇంద్రధనుస్సు వచ్చింది చూడండి నేను చెప్పానని చెప్తా ఉండే లోపు నా ఫోన్ తీసి ఫోన్లో కెమెరాలో ఫోటో తీద్దామని చెప్పాను అనుకునే లోపు క్షణాల్లో అది, ఆ ఇంద్రధనుస్సు రెయిన్బో అదృశ్యమైపోయింది. నేను మోకాళ్ళ మీద ఉండి, ప్రభువా నాకు వచ్చి నీ దర్శనానికి అర్థం ఏంటి అని ప్రార్థన చేసినప్పుడు గడచిన మాసములో వాగ్దానాన్ని యేసయ్య మనకిచ్చారు.
ఆ వాగ్దానం ఏమైనా మొదలైందో మీరు చూశారుగా, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను అని మొదలైంది. ఆ తర్వాత చెప్తాడు ప్రభు, ఏ జనములోనైనానో భూమి మీద ఎక్కడైనానో జరగని అద్భుతములను నీ ప్రజలందరి ఎదుట నేను చేశాను. ఏప్రిల్ మాసంలో మన పరిచర్యలు ప్రారంభించబడినాయి. నేను దేవుని సహాయముతో, పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో సహవాసానికి వాగ్దానాలను ఇవ్వటం ప్రారంభించింది కూడా ఈ మే నెలలోనే. చప్పులు కూడా స్తోత్రాలు చెప్పండి గట్టిగా గట్టిగా, హల్లెలూయా. మన పరిచర్యలకు వాగ్దానాల వర్షం ఈ మే నెల నుంచే ప్రారంభమైంది. గడచిన మాసంలో మన పరిచర్యలు ప్రారంభించబడి, అద్భుతం ఏంటో తెలుసా, 2020 సంవత్సరంలో ప్రారంభించబడింది యూట్యూబ్ పరిచర్య. గత మాసం ఏప్రిల్ నెలలో మన యూట్యూబ్ పరిచర్యలో వీడియోస్ని 40,000 మంది చిల్లర చూడటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశారు. యేసయ్య నామానికి మహిమ కలుగునుగాక. ఇంకా అద్భుతమైన సంగతి చెప్పనా, నిన్న అంటే ఏప్రిల్ నెల ముగించబడే రోజు మన సబ్స్క్రైబులు ఎంత అనంటే, మన సబ్స్క్రైబులు 1400. సభలు కూడా స్తోత్రం చెప్పండి గట్టిగా. కొన్ని సూచనల్లాగా అద్భుతాల్లాగా 1400 సబ్స్క్రైబులు. మన పరిచర్య ఎంత, మన సంఘ విశ్వాసుల సంఖ్య ఎంత? యూట్యూబ్ పరిచర్య చూసి చాలామంది సేవకులు, గొప్ప సేవకులు, పెద్ద సేవకులు ఫోన్లు చేసి చెప్తున్నారు, మేము చూస్తున్నాం, లైవ్లో చూస్తున్నాం, నిన్ను వాక్యం చెప్తుంటే విన్నాం, మేము యూట్యూబ్ పరిచర్య చూస్తున్నాం మేము అని చెప్పానంటే నాకు చాలా సంతోషం అయిపోయింది. అలాగా ఈ వాగ్దానం, ఈ నెల వాగ్దానం, ఇంకొక వాగ్దానం ఇవ్వండి ప్రభువా, అలాగే నాకు కావాలి అని అంటే ఇది కూడా ఒక అద్భుతంగా ప్రభు బయలుపరిచారు. నిన్నటి రోజున నేను నిద్ర లేచి ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు ప్రభు నాకు ఈ వాగ్దానాన్ని నా ముందుంచి, నేను మీ మధ్య నడుస్తాను. ఏంటయ్యా మా మధ్య ఎందుకు నడుస్తావు నువ్వు, ఏంటి విశేషం అని అంటే, మనం ఆయనకి విధేయులమైతే ఇంకా ముందుకెళ్తాను. నేను మీకు ముచ్చటగా 3 మాటలు చెప్తాను. ఆయన మన మధ్యలో నడిస్తే కలిగే ఆశీర్వాదం ఏంటి అని అంటే, ఆయన నీ కుటుంబం మధ్యలో ఉంటే కలిగే ఆశీర్వాదం ఏంటి అని అంటే, మొదటిగా నీవు నీ కట్ల నుంచి, నీ బంధకాల నుంచి, శత్రువుల చేతుల్లో నుంచి, దీనదశలో నుంచి, దరిద్రతలో నుంచి, నీవు కొట్టుమిట్టాడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి నీవు విడిపించబడదు. ఆమేన్. రెండవదిగా, నీవు ఇప్పటిదాకా ఉన్న కోర్టు సమస్యల మీద, నీ శరీర రుగ్మతల మీద, ఈ లోక సంబంధమైన కార్యక్రమాల మీద, ఇంకా చెప్పనా లోతుగా, నీవు ఏ నిందలనైతే మోస్తా వస్తున్నావో, ఏ అపజయాలలోనైతే అన్బ్యాలెన్స్డ్గా నువ్వు వస్తున్నావో, నా దేవుడు నీ మధ్యలో ఉండి నీకు రెండవదిగా చేసే ఆశీర్వాద కార్యం ఏంటి అని అంటే, నువ్వు ఇప్పటిదాకా ఇది ఏ విషయాల్లో జయించలేకపోయావో, ఏ విషయాల్లోనైతే నువ్వు విజయాన్ని పొందలేకపోయావు, ఆ విషయాల్లో దేవుడు నీ మధ్యలో ఉండి నిన్ను జయించగలిగేలాగా చేస్తాడు. నీకు జయం ఇవ్వటం కాదు, నీకు జయమిస్తాడని చెప్పట్లేదు నేను, ఈ మాట గమనించండి, నిన్ను జయింపచేస్తాడు. ఆమేన్. మనం పాడుకున్నాం ఒకప్పుడు, యుద్ధశూరుడా నీ జయమునా. ఆయన జయం నీదయ్యింది, ఆయన జయం నాదయ్యింది. ఇప్పుడు అది కాదు నేను చెప్తుంది, ఆయన జయమే నీ జయం అని చెప్పట్లా. ఆయన మన మధ్యలో ఉండి, ఆయన మీ మధ్యలో ఉండి నిన్నే జయింపజేస్తాడు ఆయన. మూడవదిగా కలిగే ఆశీర్వాదం ఏంటి అని అంటే, ఆయన మన మధ్యలో ఉండి నిన్ను ఆత్మలో మండిస్తాడు. ఆమేన్. రాత్రి బడబడబడింది. మొన్న 29వ తారీఖు మనసులో అనుకున్నా, ఎక్కడెక్కడో వర్షాలు పడి విజయవాడలో పడలేదేంటి అని. ఎందుకు అనుకున్నానో అనిపించింది. అట్లా మనసులో అనుకున్నానంతే, హల్లెలూయా, వర్షం పడిపోయింది. మనసులో అనుకోండి, మనసులో అనుకుంటే పడిద్దానయ్యా. ఈ రోజు నుంచి మీరు చూస్తారు, నా దేవుడి కుటుంబం మధ్యలో ఉండబోతున్నాడు, నీ వ్యాపారము మధ్యలో ఉండబోతున్నాడు, నీ ఆత్మీయ జీవితం నడి మధ్యలో ఉండబోతున్నాడు, ఈ సేవ మధ్యలో ఆయన ఉండబోతున్నాడు. మొదటి మాట,
నిన్ను విడిపిస్తాడు. చదవండి, ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 14వ వాక్యం. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును, నీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని నీకు అప్పగించుటకును నీ పాలెములో సంచరించుచుండెను. వాగ్దానం ఏంటి? నేను నీ మధ్య నడిచేదను. ఆమేన్. సహవాసంలో ఆయన ఏం చేస్తాడండి? మన మధ్యలో ఆయన, చెప్పండి అమ్మా, మన తెలుగు 2 రాష్ట్రాలలో ఆయన, చెప్పండి, మన దేశంలో, మన దేశము మధ్యలో ఆయన నడవబోతున్నారు ఈ మాసంలో. ఇక్కడ రాయబడిన లేఖనం ఏంటి అని అంటే, నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును ప్లస్ నీ శత్రువులను నీకు అప్పగించుటకును ఈ సంఘంలో ఆయన మీ మధ్యలో నడుస్తున్నాడు. ఎవరు ఈ శత్రువు? కొంతమంది శత్రువు ఎవరు అని అంటే పడనోళ్ళు అని అనుకుంటారు. నీ శత్రువు ఎవరు అని అడిగితే నాకు పడనోళ్ళు అంటారు. నాకు నా మీద గొడవ పెట్టుకున్న వాళ్ళు అని అంటారు. నీ మీద గొడవ పెట్టుకున్న వాళ్ళు కాదు శత్రువు. నీకు పడనోళ్ళు, గిట్టని వాళ్ళు కాదు శత్రువు, వాళ్ళు మంచోళ్ళే. ఆగర్భ శత్రువు ఎవరు ఆది నుంచి అని అంటే సాతానుగాడు. నీ శత్రువులను నీ చేతికి అప్పగించును అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ సాతానుగాడు ఆగర్భ శత్రువుగా ఉండి నీ కుటుంబంలో నీకు, నీ యజమానికి, నీ భర్తకి సమాధానం లేకుండా, తల్లెత్తండి, ఇంకా నీకు నీ పిల్లలకి సఖ్యత లేకుండా, నీ కుటుంబం మధ్యలో సంతోషం, సమాధానం లేకుండా ఈ సాతానుగాడు అనే శత్రువు ఏం చేస్తాడు అని అంటే కొంతమంది అనుచరుల్ని వాడుకుంటాడు నీకున్న సమాధానాన్ని చెడగొట్టడానికి. భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడుతున్నారు. ఎందుకు గొడవ వస్తుంది? వాడు గొడవ పెట్టాడు. సాతానుగాడు గొడవ ఎలా పెట్టాడు? వాడి అనుచరుల్ని వాడుకున్నాడు. ప్రభు ఏం చెప్తున్నారు అని అంటే, నీ కుటుంబము మధ్యలో ఆయన సంచరించి నడిచి నీ శత్రువులను నీ చేతికి అప్పగిస్తాడు మొదట. ఆమేన్. ఆశించండి నా దేవుని పిల్లలారా, నీ కుటుంబంలో ఏదైతే సమాధానం లేకుండా చేస్తుందో ప్రార్థనలో దేవుని సహాయము చేత, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం చేత మీరు ఆ శత్రువుని పట్టుకొని గద్దించెదరగాక. శత్రువు బలవంతుడి మీద నీకు ఆయన ఏమిచ్చాడు? చెప్పండి, నోరు తెరిచి చెప్పండి. ఆ శత్రువుని నీ చేతికి అప్పగించబోతున్నాడు ఈ నెలలో. ఆగరా సాతాను కానంటే ఆగుతాడాడు? రే ఆగరా అనంటే ఆగుతాడా? నీ కుటుంబం మధ్యలో సమాధానం, సంతోషం, ఆశీర్వాదం లేకుండా కుటుంబానికి సంబంధించిన పునాదులు కదిలిపోయేలాగా దుష్టుడు క్రియ చేస్తున్నటువంటి ఈ సాతాను అనుచరుల్ని, సాతాను గాడిని, వాని క్రియలన్నిటిని, చెప్పండి, నోరుదే చెప్పండి, హల్లెలూయా. యాకోబు అంటాడు, మామా ఏంటి ఇంత కంగారుగా రేసులాగా వచ్చేసావు, రేసు గుణంలాగా నా మీదకి? నేను ఎవరిని అనుకున్నావు మామా? పిల్లనిచ్చిన మామతో మాట్లాడుతున్నాడు బైబిల్లో యాకోబు. నేనెవరిని? 14 సంవత్సరాలు నీ ఇంట్లో నేను కొలువు చేశాను. మంచుకి, వర్షానికి నా తల నానిపోయింది, ఎండకి ఎండిపోయాను. 14 సంవత్సరాలు నేను ఇంటి దగ్గర ఉంటే నేను ఎలాంటి ఉండో, నేను ఎవరినో నీకు అర్థం కాలేదా మామా? ఒక దొంగ కోసం పరిగెత్తుకుంటూ వచ్చినట్టుగా పరిగెత్తుకుంటూ వచ్చావేంటి? లాభాన్ని చెప్తాడు, నా ఇంట్లో నాకు నా ఎలవేలుపు దైవాలు కనబడట్లేదురా, అందుకని వచ్చాను. ఎతుకు, ఎవరు గుడారంలో కనబడతాయో ఎతుకో అని యాకోబు ఒక మాట అంటాడు. మామా దొరికినాయా? దొరకలేదురా. మరేంటి? లాభాన్ని చెప్తాడు, ఓ మాట చెప్తా, నీకు నాకు మధ్యలో యెహోవాయే సాక్ష్యం. నీకు నాకు మధ్యలో అనే పదం వాడతాడు అక్కడ.
నీకు నాకు మధ్యలో యెహోవాయే, మన మధ్యలో యెహోవా ఉన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. మామకి అల్లుడికి మధ్యలో ఎవరున్నారు? భార్యకి భర్తకి మధ్యలో ఎవరున్నారు? నేను మీ మధ్యలో సంచరించి మీకు దేవునిగా ఉందును. అంటే అర్థం ఏంటి అని అంటే ఇదే, భర్తను ఒక దారి భార్యను ఒక దారి చేస్తున్నాడు దుష్టుడు. వాడి నుంచి నీ కుటుంబాన్ని ప్రభువు విడిపించబోతున్నాడు. ఆశీర్వాదాలను నిలబడనివ్వకుండా శాపాన్ని అనుభవించేలాగా చేస్తున్నాడు. ఆ శాపాన్ని తొలగించి నిన్ను ఆశీర్వాదానికి అర్హులుగా యేసయ్య చేయబోతున్నాడు. ఆశీర్వాదానికి అర్హురాలిగా యేసయ్య నిన్ను చేయబోతున్నాడు. మీ మధ్యలో ఆయన సంచరించి. ఆమేన్. నీ శత్రువులను నీ చేతికి ఆయన ఏం చేస్తారు? అప్పగిస్తారు. శత్రువుల చేతుల నుంచి నిన్నేం చేస్తారు ఆయన? ఎప్పుడు? ఆ కింద కూడా కంప్లీట్ చేయండి. 2వ పాయింట్లోకి వెళ్తాను నేను. స్తోత్రం కలుగునుగాక. నిన్ను విడిచిపెట్టినేమో అయ్యా, మా మధ్యలో నీవు సంచరించి, మా మధ్యలో నువ్వు నడిచి, మా కుటుంబంలో ఉన్న అసమాధానం అనే శత్రువుని, అనారోగ్యం అనే శత్రువుని, దరిద్రత అనే శత్రువుని, శాపము అనే శత్రువుని పారద్రోలండి. నన్ను నా కుటుంబాన్ని విడిపించండి. హల్లెలూయా. నువ్వు విడిపించబడాలంటే, శత్రువుని నీ చేతికి అప్పగించాలంటే ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, ఆయన మన మధ్యలో ఉంటేనే. ఆమేన్. ఆయన మన మధ్యలో ఉండాలంటే ఇక్కడ చెప్తున్న మాట ఏంటి అని అంటే, అసహ్యమైనది ఏదైనా ఉంటే, అపవిత్రమైనది ఏదైనా ఉంటే ఆయన వెళ్ళిపోతాడేమో గనుక నీ కుటుంబం పరిశుద్ధంగా ఉండాలి. నీ కుటుంబం ఎలా ఉండాలి? నీ జీవితం ఎలా ఉండాలి? నీ హృదయం ఎలా ఉండాలి? హల్లెలూయా. అప్పుడు మందిరం చాలా చిన్నది. ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. ఉదయం మోకాళ్ళు వేసాను 8 గంటలకు ఆ ప్రాంతంలో. మధ్యాహ్నం 2, 3 అవుతున్నా కానీ నా ప్రార్థనకి ఎలాంటి జవాబు రావట్లా. ప్రార్థన చేయడానికి నాకు అసలు సరైన నడిపింపు రావట్లా. 2-3 సార్లు ప్రార్థనలో నుంచి కూర్చున్నాను. ఎందుకని నా ప్రార్థన ప్రభు సన్నిధికి వెళ్తున్నట్లుగా నేను గ్రహించలేకపోతున్నా? ఎందుకు నా ప్రార్థనకి ప్రభు దగ్గర నుంచి సమాధానం రావట్లా? ఉపవాసం ఉన్నాను, రోజంతా ప్రార్థన చేసుకుంటున్నాను, కానీ ఆత్మలో నేను ప్రార్థనలో యేసయ్యని సమీపిస్తున్నట్లుగా, ఆయనను తాకుతున్నట్లుగా ఆ ఫీల్ నాకు ఎందుకు కలగట్లా అని 2-3 సార్లు మోకాళ్ళ మీద నుంచి దిగి కూర్చొని ఆలోచిస్తూ ఉండేవాడిని. మళ్ళీ ప్రార్థనలో కూర్చునేవాడిని, సరి చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. ఇంక 3 అవుతుంది, 4-5 గంటలకి నా ప్రార్థన ముగించబడిద్ది. ఈరోజు నా ప్రార్థన సరైన సమాధానం లేకుండానే నేను ముగించాలా? ఎందుకు నా ప్రార్థన వెళ్తున్న ఫీల్ నాకు కలగట్లా? నాకు జవాబు వస్తున్నట్లుగా నాకు ఎందుకని కలగట్లా అని నేను కూర్చొని అట్లా 5 నిమిషాలు కూర్చొని ఆలోచిస్తూ ఉంటే, గోడలు లేవు కదా మందిరానికి అప్పుల్లో, చుట్టూతా బ్యానర్లు కట్టుకొని పరదాలు కట్టుకొని ఉండేవాడిని కదా. ఎక్కడి నుంచి గాలికి కొట్టుకొని వచ్చిందో ఒక గుట్కా కవర్, ఖాళీ కవర్ కొట్టుకొని వచ్చింది చర్చిలోకి. మట్టి గడ్డలు ఉండేవి చర్చి నిండా, కింద నేల ఉండేది కాదు, చుట్టూ గోడలు ఉండేవి కాదు. గాలికి కొట్టుకొని వచ్చేసింది. అప్పుడు నాకు అనిపించింది, ఓహో ఇది మందిరంలోకి వచ్చేసింది కదా, దీన్ని తీసేయి, దీన్ని తీసిపారేయి అన్నట్లుగా ఆలోచన వచ్చింది. ఇది అపవిత్రమైంది ఇక్కడ ఉంది కదా, అందుకని ప్రార్థన వెళ్ళట్లేదు అనుకుంటా అని చెప్పానని ఒక కర్ర పొల్లోటి తీసుకొని చేత్తో కూడా దానిని పట్టుకోకుండా, దేవుని పిల్లం కదా మనం పట్టుకోకూడదు కదా, కర్రపొలతో తీసుకెళ్ళి ట్రాక్ దగ్గర పడేసా. మళ్ళీ ఎక్కడైనా పడేస్తే గాలికి వచ్చిద్దేమో అని ఇక మోకరించి ప్రార్థన చేస్తుంటే పరలోకానందం అంతా నా హృదయాన్ని నిండుకుపోయినట్లుగా
ఒక ప్రత్యేకమైన అభిషేకం, బలమైన అభిషేకం. అప్పటిదాకా ఆలస్యం అవటం వల్ల నేను పొందుకోలేకపోయిన అభిషేకం అంతా ఒక్కసారిగా పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం నాలో కుమ్మరించబడిపోయింది. హల్లెలూయా. ఇంకా పరిశుద్ధాత్మలో ఆనందిస్తున్నాను, భాషలు మాట్లాడుతున్నాను, దర్శనాలు కనబడుతున్నాయి. దేవుని ఆత్మ ఒకటే, ఒక ప్రత్యేకమైన అనుభవం ఆ రోజు నా జీవితంలో చోటు చేసుకుంది. అందుకే ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కానీ ఆ అనుభవం నేను మర్చిపోయేలాపోయాను. చూసారా నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ ఇంటి మధ్యలో, నీ కుటుంబం మధ్యలో ఆయన సంచరించాలి అని అంటే కనుక అసహ్యమైనది ఏది కూడా నీ కుటుంబంలో ఆయనకి కనబడకూడదు, ఉండకూడదు. ఇంటికి వెళ్ళండి, నీది కానిది ఏదైనా సరే, అనవసరమైనది, అపవిత్రమైనది, అసహ్యమైనది ఏదైనా సరే, ఒక ఇంట్లోనే కాదు, హృదయంలో కూడా, జీవితంలో కూడా ఏది ఉన్నా సరే దానిని ఈరోజు ఏం చేయాలి? ఫోన్లో ఏదైనా ఉందనుకోండి, అనవసరం ఏం చేస్తాం? మనం దాన్ని డిలీట్ కొడతాం. హృదయంలోనైనా, జీవితంలోనైనా, కుటుంబంలోనైనా, గృహంలోనైనా అసహ్యమైనది, అపవిత్రమైనది ఏది ఉన్నా కానీ దానిని ఈరోజు డిలీట్ కొట్టండి. అప్పుడు ఏం చేస్తాడో తెలుసా ప్రభు? శత్రువుల చేతిలో నుంచి నిన్ను విడిపించడానికి నీ కుటుంబము నడి మధ్యలో ఆయన నడిచే దేవుడుగా ఉండడుగాక. ఆమేన్. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 20వ వాక్యం చదవండి. 8వ వాక్యం 20వ వాక్యం. యెహోషువ ప్రజలకు ఆజ్ఞాపించిన తర్వాత 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను 7 యెహోవా సన్నిధిని పట్టుకొని సాగుచు ఆ బూరలను ఊదుచూ ఉండగా యెహోవా నిబంధన మందసమును వారి వెంట నడిచెను. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాను కదా ఇందాకడ, జయమిస్తాడు అని కాదు చెప్పింది, మధ్యలో సంచరించి నిన్ను జయింపజేస్తాడు. జయించాలి అనే కాంక్ష నీకు ఉండాలి. నేను గెలవాలి, నేను విజయం పొందాలి, నేను నెగ్గాలి అనే ఆకాంక్ష, ఆశ నీకు ఉండాలి. నేను ఓడిపోవాలని ఎవ్వరు కోరుకోరు కదా. ఓటమి పాలవటం అనేది ఒక అవమానకరణీయం. ఎన్ని ఓటముల పాలయ్యావో, ఎన్ని ఓటములను చవి చూసావో నాకు తెలియదు, కానీ ఆ ఓటములు అన్నిటిని కూడా నీకు విజయంగా మార్చడానికి, ఇప్పటిదాకా గెలవలేకపోయి నిన్ను గెలిపించడానికి యేసయ్య మధ్యలో నడవబోతున్నాడు. ఇక మనం గెలవలేం. ఎన్నో గెలిచాం, హాయి పట్టణాన్ని కూడా గెలిచాం, ఈ ఎరికోని గెలవటం మన వల్ల కాదు అని అనుకున్నారు. దేవుడు దిగి వచ్చి ఇశ్రాయేలు ప్రజల మధ్యలో సంచరించి ఆకాశమంతటి ఎత్తుగా కట్టబడిన ఎరికో గోడలన్నిటిని ఏమండి హైడ్రాలతో పని లేకుండా, కొండల్లో బాంబులు పెట్టి పేలుస్తారు కదా, ఆ బాంబులతో పని లేకుండా, ఏంటి ఎరికో రాజు కట్టించినటువంటి గోడల ప్రాకారాలు అంత చిన్నవి అనుకున్నావా? రాజుల రథాలు, ఇటొక రథం పరిగెత్తుకుంటూ వెళ్తుంటే ఇటొక రథం ఎదురు బొదురు వెళ్ళగలిగినంత వెడల్పాటి ఎరికో పట్టణం చుట్టూ కట్టబడిన గోడలు, ఆ ప్రాకారము పైన రథాలు స్వారీ చేయగలిగినంత వెడల్పాటి మందం, ఆ ప్రాకారము పైన రాజ్యాన్ని కాపలా కాసేవాళ్ళు కాపురం చేసేంత మందం వెడల్పైన, అలాంటివి ఎవరు కూల్చగలరు? మన వల్ల అయ్యే పనే అని అనుకున్నారు ఇశ్రాయేలు ప్రజలు. కానీ దేవుడు ఇశ్రాయేలు ప్రజల మధ్యలో సంచరించి వాటిలన్నిటిని, ఆకాశమంత ఎత్తుకు కట్టబడిన ఆ గోడలన్నిటిని కూడా, ఏది చూసి శత్రువు గర్వపడుతున్నాడు, ఏది చూసి నా దగ్గర దాకా రాలేరు, నన్ను ఏమి చేయలేరు అని చెప్పని అనుకుంటున్నారు, అది ధనబలమే అయినా, శత్రువుకున్న ధనబలమే అయినా, శత్రువుకున్న కొండ బలం, అండబలం, భుజబలం, బంధుబలం, అది ఏ బలమైనా సరే దేవుని ప్రజల ఎదుట అవన్నీ నేలమట్టం చేయబడాల్సిందే. కారణం ఏంటో తెలుసా? ఆయన నీతో ఉన్నాడు, నీవు జయించి తీరుతావు అనడానికి ఒక నిదర్శనం. ఓడిపోయినవాడు
నువ్వు గెలవలేవు, నువ్వు దాటలేవు, నువ్వు చేజిక్కించుకోలేవు, నీ తరం కాదు, నిన్ను పుట్టించిన దేవుడు దిగొచ్చిన నీ వల్ల కాదు అని అన్నవాడు ఎవడున్నాడో వాడు నోరు ఎల్లబెట్టేలాగా చేసి నిన్ను జయింప చేసేవాడు ఆయన. కారణం ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఏ బలం ఉంది? నీకే బలం ఉంది? డబ్బు బలం ఉందా? పెద్దలు అధికారులు నీకు తెలిసిన బలం ఉందా? పలుకుబడి ఉందా? బుర్ర బలం ఉందా? జ్ఞాన బలం ఉందా? ఏ బలం ఉంది? ఏది లేదు. ఏ బలం లేని నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఈ పూట చెప్పాల్సింది ఏంటి తెలుసా? యెహోవాయే నా బలం. నువ్వు ఇప్పుడు చెప్పాల్సిన మాట ఏంటి తెలుసా? ఆయనే నా జ్ఞానం, యెహోవాయే నా జ్ఞానం, యేసయ్యే నా విజయం, యేసయ్యే నా ఆస్తి, యేసయ్యే నా స్వాస్థ్యం. హల్లెలూయా. అలా చెప్పండి, నీవు గెలిచెదవుగాక. మూడో మాట, ఆఖరి మాట. యేసుక్రీస్తు పునరుద్ధానుడై తిరిగి లేచాడండి. రవి అస్తమించని చక్రవర్తి రోమా ప్రభుత్వం అతి క్రూరంగా ఆయన హింసించి నిర్దోషి అయినటువంటి ఆయన్ని దోషిగా వారి కసితీర ఆయన్ని చిత్రహింసలు పాలు చేసి ఆయన్ని చంపాము అని అన్నినట్లుగా సంతోషపడి సంబరాలు చేసుకుంటా ఉన్నారు. సమాప్తమాయను అనని సెలవులో ఆయన వేసిన బిగ్గర కేకకి ఇక అయిపోయింది ఇతని సీను అని అనుకున్నారు. కానీ సమాధి చేయబడిన 3వ రోజున ప్రభువు చెప్పినట్లుగానే, లేఖనాలు ఆయన గురించి ప్రవచించబడినట్లుగానే సమాధిని గెలిచి, మరణాన్ని గెలిచి, పాతాళమును గెలిచి ఆయన జయవీరుడిగా, రాజాదిరాజుగా, పునరుద్ధానుడిగా, సజీవుడిగా యేసుక్రీస్తు 3వ రోజున తిరిగి లేచాడు. హల్లెలూయా. మరణం ఆయన్ని బంధించలేకపోయింది, రాజముద్రలు ఆయన్ని బంధించలేకపోయాయి, బండ్రోతులు కాపలా కాసేవాళ్ళు ఆయన ఆపలేకపోయారు. ఆ పునరుద్ధానపు బలం ఎదుట భూమి దద్దరిల్లి భూకంపం వచ్చింది, సమాధులు తెరవబడ్డాయి. పునరుద్ధానుడై యేసయ్య లేచిన రోజు జరిగిన అద్భుతాలు ఎన్నో. ఎందుకు చెప్తున్నాను తెలుసా ఈ మాట? యేసయ్య పునరుద్ధానుడై తిరిగి లేచిన ఆ రోజున ఇద్దరు సేవను వదిలి బయటికి వెళ్ళారు. ఇద్దరు సేవను వదిలేసుకొని, పిలుపు వదిలి, దర్శనం వదిలి, ఏర్పాటును మర్చిపోయి ఎమ్మాయి మార్గంలో పడిపోతున్నారు. ఒక్కోసారి అనిపిస్తుంది నాకు, పిలిచినవాడు ఎంత నమ్మదగినవాడు. వద్దు కాదనుకొని వెళ్ళిపోతున్న వాళ్ళ మధ్యలోనికే ఆయన వెళ్ళి నిలిచాడండి. నేను అందుకే ఈ వాగ్దానం ప్రారంభించినప్పుడు ఏమని చెప్పాను అనంటే, బైబిల్ గ్రంథంలో ఉన్న వాగ్దానాలలో అతి సన్నిహితమైన వాగ్దానాలలో ఇది ఒక వాగ్దానం. ఎందుకన్నానంటే, ఆయన ప్రజలకు ఆయన దగ్గరగా ఉండాలని కోరుకుంటున్న దేవుడు ఆయన. ఆయన ప్రజల మధ్యలో ఉండాలని ఆశిస్తున్న దేవుడు. ఆయన కోరిక ఏంటి అని అంటే, ఆయన సేవకుల మధ్యలో ఉండాలి అనేది ఆయన కోరిక. సేవ వదిలేసి, సేవ దర్శనాన్ని కోల్పోయి, ఆయన వాక్యాన్ని మర్చిపోయి, తమ విషయంలో నెరవేర్చబడాల్సినటువంటి వారు నెరవేర్చాల్సిన లేఖనాల్ని మర్చిపోయి, ప్రభువు వారి మీద పెట్టిన బాధ్యతను మరిచి ఎమ్మాయి మార్గంలో ఇద్దరు వెళ్తున్నారు. ఆ ఇద్దరి మధ్యలోకి వెళ్ళి నిలబడ్డాడు. వాగ్దానం ఏంటి? నేను మీ మధ్యలో నడుస్తా, నీతో నడుస్తాను, నేను నీతో నడుస్తా, నిన్ను మండిస్తాను, నేను మండుచు ప్రకాశించే దీపంలాగా నేను నిన్ను మారుస్తాను. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు అనే లేఖనం ఉన్నప్పటికీ పరలోక రాజ్యంలో నువ్వే గొప్పవాడు అనేలాగా నేను నిన్ను మండిస్తాను. స్తోత్రం, హల్లెలూయా. స్తుతి, మహిమ, ఘనత యేసయ్యకి కలుగునుగాక.
వాళ్ళిద్దరి మధ్యలోనికి ఆయన వెళ్ళి వారి మధ్యలో ఆయన వాళ్ళతో మాట్లాడుతూ సంభాషిస్తూ నడుస్తా యేసయ్యతో 3.5 సంవత్సరాలు తిరిగినటువంటి ఆయన సన్నిహితంగా ఉన్నటువంటి వీళ్ళే ఎమ్మాయి మార్గంలో వెళ్ళిపోయారు. ఏమైంది? ప్రభు మాట్లాడిన మాటలో, ప్రభు చేసిన అద్భుతాలు కన్నులారా చూసిన ఆ అనుభవాలు ఏమైనాయి వీళ్ళకి? చనిపోయిన లాజరుని తిరిగి లేపటం, పునరుత్థానం ఉంది అని ఆయన లాజరు విషయంలో నిరూపించిన ఆ అనుభవం, యేసయ్య తిరిగి లేస్తాడనే రోజున వీళ్ళకి ఏమైంది? వీళ్ళు ఎక్కడుండాలి ఈ రోజున? ఏ అనుభవంలో ఉండాలి? ఈ రోజు వచ్చేపాటికి ఏ స్థాయిలో ఉండాలి? నువ్వు ఎక్కడున్నావు? అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు. ఏనండి, జారిపోయిన అనుభవంలో, తొట్టిలేని అనుభవంలో, చల్లారిన అనుభవంలో, వెనుక తీసిన వెనుకంజ వేసి వెనకబడిన అనుభవంలో ఉన్న వారికి ఈ అమ్మాయి మార్గంలో వెళుతున్నటువంటి 2 శిష్యులు దగ్గర సంబంధులుగా వాళ్ళకు పోల్చబడిన వారిగా ఉంటారు. చల్లారిన వాళ్ళని చల్లారి పేర్లు ఆయన వదిలేసేవాడు కాదు నా ప్రభు. వెనకబడిపోయిన వారిని వెనకబడిపోయారులే అని చెప్పని వదిలేసేవాడు కాదు. వెనకబడిపోయిన వారిని మరలా కడపటి వారిని మొదటి వారిని చేసేవాడు నా ప్రభు. హల్లెలూయా. ఆ 2 ఎమ్మాయి మార్గంలో నడుచుకుంటున్న వెళ్తున్న వారి మధ్యలోనికి వచ్చాడు యేసయ్య. ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత రొట్టెని ఆయన వాళ్ళకిచ్చి అది తినిన తర్వాత వాళ్ళ మనోనేత్రాలు తెరవబడి ఇంతలోనికి ఆయన ఏమైపోయారండి? అదృశ్యమైపోయారు. ఇప్పుడు వీళ్ళిద్దరు అంటున్నారు, మనం ఆయనతో నడుస్తున్నప్పుడు, ఆయన మనతో నడుస్తున్నప్పుడు, ఆయన కొన్ని లేఖనాలు మనతో మాట్లాడుతున్నాం, జరిగిన విషయాలు, జరగవలసిన నెరవేర్చబడవలసిన ప్రవచనాలు మన దగ్గర ఎత్తి మాట్లాడుతున్నప్పుడు, మనం నడుచుకుంటూ వస్తున్నప్పుడు మన హృదయం మనలో మండలేదా? మన హృదయం మనలో మండలేదా? ఆయన వాగ్దానం, మీరు వాగ్దానం తీసుకున్నప్పుడు మీ గుండెల్లో ఒక మంట మండాలి. ఏమంట? ఏమంట అండి? ఆత్మ సంబంధమైనటువంటి మంట. భక్తుని అంటాడు, నా గుండెల్లో అగ్నిలాగా మండుతుంది, నా ఎముకలలో మూయబడినట్లుగా ఉంది అని అంటాడు. వాక్యం ఆలకిస్తున్న నా దేవుని బిడ్డలారా, నువ్వు ఏ విషయంలో వెనకబడ్డావో, చల్లారావో, నేరసిల్లేక తగ్గుదాంలే అని అనుకుంటున్నావో, నా ప్రభువు నిన్ను దర్శిస్తున్నాడు ఈ వాగ్దానం ద్వారా. మండు, నువ్వు వెళ్ళాల్సింది అమ్మాయి మార్గంలో కాదు, పునరుద్ధానుడైన యేసయ్య దర్శనం పొందాల్సిన మార్గంలో నీవు ఉండాలి. ఏ దిక్కుకు తిరిగి సేవ చేయాలి, ఏ దిక్కు వైపుగా నీవు ముఖం చూపుతున్నావు? విముఖుడా బాబు. అమ్మాయి మార్గానికి అర్థం ఏంటి అని అంటే, సేవను వదిలిపెట్టి వెళ్ళాలి. సేవకి సంబంధం లేని వాళ్ళు పోయే మార్గం అది. అది కాదు నీ దారి. నీవు మండుతూ, నేను నీలో పెట్టిన మంటను బట్టి నీవు మండి, ఇంకను అనేకులను నా కొరకు నువ్వు మండించి, మండి 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 అగ్నిలో నుంచి తీయబడిన కొరిమిలాగా నువ్వు మారాలి. ఆయన మన మధ్యలో, సేవ మధ్యలో ఎందుకు సంచరిస్తారు? ఆయన నీ కుటుంబంలో ఎందుకు సంచరిస్తారు? ఆయన నీ మధ్యలో ఎందుకు సంచరిస్తారు? ఆత్మీయంగా చల్లారిన నీవు, ఆత్మీయతలో వెనకబడిన నీవు మండాలి. మండాలి ప్రభువు కొరకు. ఏమవ్వాలి? మండే వాళ్ళని సలార్చకూడదు, మండాలి. మీరు ప్రభువు కొరకు మండాలి, ఆత్మలో మండాలి. అంటే వైరాగ్యం, దేవుని సేవ విషయంలో ఉండాల్సిన తృష్ణ, దేవుని లేఖనాలు నేను నెరవేర్చాలనేటువంటి ఆ వాంఛ. ఏ విషయంలో దారి తప్పిపోతున్నావు? ఏ విషయంలో నువ్వు ప్రభువుకి వ్యతిరేక అభిప్రాయ భావం కలిగి ఉన్నావు? ఏ విషయంలో ప్రభు తట్టు కాక వెనుతట్టు తీరి ప్రభుకి చూపించే వ్యక్తిగా ఉన్నావు? నీ మధ్యలో నేను నడుస్తాను.
నేను నీతో కలిసి నడుస్తాను, నిన్ను మండిస్తాను నేను, నీవు నా కొరకు తిరిగి మండాలి, అనేక ఆత్మలను అనేక ప్రాంతాలని నీవు నా కొరకు పట్టుకోవాలి, నువ్వు మండాలి, అనేకులను నా కొరకు నీవు మండించాలి. చదవండి వాగ్దానం, చదవండి 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 చదవండి. అయిపోయింది ఇంకా. నేను మీ మధ్య నడిచేదను, అది అయిపోయిందిగా, అయిపోయింది, వాక్యం కూడా అయిపోయింది. ఈ స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శిష్యులందరూ భయపడతా తలిపేసేసుకొని కూర్చున్నారు. పునరుద్ధానుడైన ఇప్పుడు యేసుప్రభు భయపడతా ఉంటే ఆ భయపడుతున్న వారి మధ్యలోనికి ఆయన వచ్చి నిలబడ్డాడు. ఎక్కడా? శిష్యులందరూ ఒక గదిలో వేసి కూర్చొని తలుపేసుకొని కూర్చుంటే ఆ భయపడుతున్న వాళ్ళ మధ్యలోనికి వచ్చి కూర్చొని చెప్తున్నాడు, భయపడకండి, నేను మీ మధ్యలో సంచరించే దేనికో తెలుసా? నీకు ఇప్పటిదాకా ఉన్న నీ పిరికితనం, నీ భయం అంతా పారద్రోలటానికి. ఒక ప్రశాంతమైన, ఒక నిర్మలమైన, పరిపూర్ణ తేజస్సు, ప్రకాశమానమైన, జాజ్వలమానమైన ఆ దివ్య ముఖ దర్శనం, పునరుద్ధానుని యొక్క తేజస్సుడిన ముఖ దర్శనం కనబడటానికి, చూపించడానికి, ఆయన దర్శనాన్ని కలగ చేయటానికి మీ మధ్యలో ఆయన ఉంటాడు. ఈ నెలలో వాగ్దానం తీసుకున్నారు కదా, తేట తెల్లంగా నీళ్ళల్లో అడుగున తేటగా కనబడుతూ ఉంటాయి, చూసారా? తేటగా ఉన్న నీళ్ళు ఎట్లా ఉంటాయి? ఆ తేటగా అడుగున ఏదన్నా కానీ కనబడిద్దా లేదా? అట్లా తేట తెల్లంగా స్పష్టంగా మీ కన్నులతో నా ప్రభువుని, పునరుద్ధానుడైన ప్రభువుని మీరు సాక్షాత్తుగా చూడబోతున్నారు. ఆమేన్. ఎలాగానంటారా? చెప్తున్నాడు ఆయన, నేను మీ మధ్యలోనే ఉంటాను. దేవుడి వాగ్దాన సందేశాన్ని మీ వెనుకల్లో ఆశీర్వదించు.